పట్నంలో 10వ తరగతి వరకు చదివచ్చింది కదా, అక్కడ తానాలు చెరువుల్లో సైరే బాత్రూములు ఉంటాయంట. అదేం కాదులే, జలకులు ఉంటాయని భయం మాకు. ఏం కాదులే, మొగుడు ముట్టుకోవాల్సిన ఒంటిని చేపలు కప్పలు ఎంగిల్ చేస్తాయని భయం. దెబ్బ తగిలిందాక? తగలేదులే, ఇలా కూర్చో. నీ పని చెప్తానుండ. అయ్యో పాపం, దాని లంగా ఇచ్చేవే. నీకు తెలియదు, ఊరుకోక. అయ్యో దుర్గ నీళ్ళలో పడిపోయింది, ఎవరైనా మగవాళ్ళంటారండి, రక్షించండి రక్షించండి. దుర్గమ్మ నీళ్ళలో పడిపోయిందా? నా అంత మగనుడు కదా. వస్తనా 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 చెయ్య. అయ్యో నా లుంగి గోసి కూడా లేదా? నీకు దండం పెడతాను, ఇచ్చే గోచి కూడా లేదమ్మా నా లుంగియా. బిందిలో ఇవ్వక. దుర్గమ్మ గారా, తాటాగలు వచ్చారండి. అమ్మో, ఇదేం పిచ్చిపోనండి. నా పేరు అచ్చమ్మరా, పిచ్చమ్మ కాదు, పిచ్చి సచ్చినోడా. నా మనవరాలు సంవత్సరంటే నువ్వెవడరా తాటేకులు తేవడానికే? అది కాదులే అత్త, మరే. ఒరే అల్లుడబ్బయ్యా, ఊరికి గొడవ బాకు. నీ పెద్ద కూతురు సంవత్సరంటే ఎవడరా తాటేకులు ఇచ్చినాడు? నా కొడుకు సాంబయ్య కదా. అది కాదులేమ్మా, నీ మనవడితో నువ్వు మాట్లాడటం లేదుగా, అది చెప్పంతే నువ్వు కోపడతావని. మాట్లాడకపోవడం కాదే, సారా దాగా బాకరా మనవడా అన్న. తాకపోతే ఉండలేను నాయనమ్మ అన్నాడు. అయితే నీ మొక్కనే చూడండి రావు. సారా మానేసిన రోజు కాకితో కబురు చేయి, వాకింగ్ లో వచ్చేస్తా అని చెప్పిన. అంతేనే. ఇప్పుడు పిలవనంపితే వస్తాడా? రోసగాడు కదా. డే, దానికోసం రాడరా, దీనికోసం వస్తాడరా. చందమామ చీకటి పడితేనే వస్తుంది, కానీ ఈ చందమామని వాడు పగలు కూడా చూసుకొని మురిసిపోతా ఉంటాడే. ఎంతైనా ఈ చిలక నా మనవి కాబోయే పెళ్ళాం కదా. సరేలే, సాంబడు మోటు మనిషి అని దానికి భయం. నువ్వు తడవకు పెళ్లి మాట తాబాక. ఏందే కర్రెట్టు పట్టానంటే బుర్రెగిరిపోద్ది. ఏందా పిచ్చి పిచ్చి కోతలు. తమలపాకు తీగ నాటినాడే ఆవిష మొక్కను ఆధారంగా నాటుతారే. ఇది భూమి మీద పడ్డనాడే నా మనవడి పెళ్ళామని బ్రహ్మన్ రాయమన్నా. నువ్వు దిమ్మలాగానే చుట్టావేంద్రా, పోయి సాంబాయిని పిలుచుకురా పో. అమ్మగారు, వెళ్ళనా అన్నా? వెళ్ళనా అన్నా? వెళ్ళనా అన్నా?
అన్నా అన్నా కస్తూరి పెద్ద మనిషి అందంట మీ నాయనమ్మ నిన్ను తాటకలోకి రమ్మంది. ఏరా సాంబయ్య, రెండో మరదలకు కూడా నువ్వే తాటకులు నరికెళ్తున్నావు. ఇద్దరినే నువ్వే కట్టుకుంటావా ఇంద్రా? తలకాయ తెగిపోద్దురా రే. ఇదిగో ఈ డబ్బు తీసుకుని సమత్త భోజనం పెట్టించు. నే తాటాకుల మీద కూర్చొని 50 ఏళ్ళయింది, నాకిస్తాడేంద్రా డబ్బులు? సమత్త బంతుకి పెద్దావిడ చేత్తో ఎత్తే శుభంగా ఉంటదని చెప్పరా రేయ్. ఆగసాయ్, అబ్బా మా అమ్మతో మాట్లాడినప్పుడు నీ డబ్బులు మాకెందుకు రాని అడగలే. రావులమ్మకి ఇచ్చినప్పుడు నోరు మూసుకుని తీసుకున్నావుగా, అందుకే ఎత్తున్నానని చెప్పా. సారా ఎప్పుడు మానేస్తాడో అడగలే. ఆవిడ పోయిన రోజు ఆ ఒక్కరోజు మానేస్తానని చెప్పు. పొగురుతుడు పొగురు. నేను ఇప్పుడు అప్పుడే పోనని చెప్పవే. ఒరే సాంబడు, ముసలమ్మ అంతగా చెప్తుంది కదా, తాగుడు మానేరాదు. ముందు నీ మొగుడితో మాన్పించుకో. ఇదిగో అమ్మా, వీడు తాగుడు మానకపోతే నా పెద్ద కూతురిచ్చి పెళ్లి చేయను, ఇప్పుడే చెప్తున్నా. తన్ని తీసుకెళ్తా, అది నా పెళ్ళం. నా పేరున 10 ఎకరాలు భూమన్నా రాసి పెట్టావా? ఈ మగాళ్ళ బుద్ధే ఇంత. అవసరం తీరేదాకా ఆతుకూరు ఆతుకూరు అంటారు, అవసరం తీరాక ఘనాతుకూరు అంటారు. పర్మనెంట్ గా పెట్టుకుందాలాగానే ఉంటున్నావా? ఏ జిల్లాకి వెళ్ళి ఏ పొట్టు నేర్చుకొచ్చావో గాని ఈ ఊళ్ళో అత్తరమ్మే సత్తార్ సాహిబ్ గారి దగ్గర నుంచి మండలం పేషెంట్ దాకా ఏదో కోల్పోయిన వాళ్ళగా నీ గుడి చుట్టూ గుడుగుడు 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 మంది తిరుగుతున్నారు. ఈ స్కూల్కి వెళ్ళే కుర్రోళ్ళు చేతులు వదిలేసి సైకిల్ దొక్కుతున్నారు. ఎప్పుడు చూసినా పెట్టలేదో 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 అని ఏడుస్తామంటే ఇది పెట్టింది ఎవడే, ఇది పెట్టింది ఎవడు? అంతెందుకు 10,000 పెట్టుబడి పెట్టి నీతో కాపీ హోటల్ పెట్టించానా? ఎంత పెట్టినా గానీ నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో, నువ్వు పెట్టింది దాటలేదో అని ఇంకా ఏడుస్తావంటే నాకంటే తృప్తిగా పెట్టగలిగిన మగోడు ఈ మండలంలో ఎవడున్నాడు అని. అయ్యో, దత్తుడి గారికి కోపం వచ్చినట్టుంది. ఈ పట్టు నీకు నేర్పిన గురువేవుతో గాని దాన్ని పిలిచి దాంతో లచ్చొత్తులు నవ్వు చేయించాలే. ఏయ్, నీ సోకు చూడకుండా నవనీతమ్మ నేను నిముసమైన నిలువలేనే ముద్దుల గుమ్మ. చింత చింత నువ్వు కసుకోరికి నాకు ఎట్టవా? ఎంగిలా కాఫీ హోటల్ కప్పుకి నీ నోటికి డిఫరెన్స్ అంటే ఓరి నాయనో, ఇంత రుచిగా ఉందంటే, ఇంత రుచిగా ఉందంటే. కూర్చోండి. చెప్పేది మీకు కదా, కూర్చోండి. అమ్మ నాయను, ప్రాణాలు తీసేస్తున్నావు కదంటే. ఎవరా ఎవరాదే? వారని ఎవ్వ తెగులు దగ్గర కోళ్ళగా మెరట్ట వాలిపోతున్నాడు రా. సాంబయ్య వచ్చాడు. అమ్మాయి వచ్చారా? ఇంకా రాలేదేమిటని పొద్దుటి నుంచి చూస్తున్నా, ఇప్పటికి తీరిందా సాంబయ్య? నీకోసం చూసి చూసి నోరు మూసుకుని వడ్డించా. వారిని అబ్బా, ఇక్కడ పెట్టిన గుట్టలు ఎవడు కొట్టేశారండి బాబు. అమ్మో, లోకల్ గా పెద్ద మనిషిని ఇప్పుడు ఈ పొజిషన్లో బజార్లోకి వెళ్తే కుక్కలు ఎమ్మడ పడతాయో ఏమో. నీ దగ్గర డబ్బులు అడిగానా? నువ్వేదడిగినా ఫ్రీ. ఏంటి ఆ కులుకులు? నీ వయ్యారం వలకపోసి నన్ను వల్ల వేసుకుందాం అనుకుంటున్నావా? సిరిగిపోద్ది నీ ఎక్క. ఈ సాంబడు సింహమే. ఈ చెయ్యి ఈ జన్మకు ఒక్క ఆడదాని ఒంటి మీదే పడుతుంది, అది ఆ రావులమ్మ మీద. ఇదిగో మధ్యాహ్నం కోడికూర వండుతాను, పెందలాడే వచ్చేయి. పరమాత్మ అయ్యా,
బాబు తమ పేరేమిటి? గంజండి నా పేరు. గంజ? అవునండి. అన్నపేసన రోజున అన్ని ఎదురుగా ఎట్టారండి. నేను అవన్నీ వదిలేసి పాక్కుంటా వెళ్ళి మా కుక్క కెట్టిన గంజి గతికానండి. అప్పటి నుంచి నా గంజిని పేరెట్టారండి. చూడు గంజనాయన, నీ వాక్స్థానంలో శని ఉంది. ఈ రోజు ఎవరి చేతిలోనో ఒకరి చేతిలో తన్నులు తినే యోగం ఉంది. నీ నోరు ఊరుకున్నా ఒళ్ళు ఊరుకోదు, ఒళ్ళు ఊరుకున్నా నోరు ఊరుకోదు. రెండు ఊరికనే ఉన్నాయనుకో, ఈ ఊరు నిన్ను ఊరికే వదిలిపెట్టదు. అంటే అసలు ఏం మాట్లాడకపోయినా తంటారా? పేర తన్నుడు తంతారు. ఇదేం జాతకం అయ్యా బాబు? చిలక జాతకం, రామచిలక జాతకం. అసలు ఈ ఊళ్ళో నన్ను కొట్టే మొనగాడు ఎవడున్నాడో చూస్తానయ్యా. ఆపు. ఎందుకురా నవ్వుతావు? ఊరికే నవ్వు వచ్చి నవ్వానండి. ఇంకా నయ్యో, నా అదృష్టం బాగుంది, ఇంకోటి వచ్చింది కాదు. బాగున్నారండి. అంటే ఏంటో నీ ఉద్దేశం? నేనేదో గవర్నమెంట్ ఆసుపత్రిలో జబ్బు వచ్చి చచ్చిపోయినట్టు, ఇప్పుడు రోడ్డు మీద దెయ్యమై తిరుగుతున్నట్టు బాగున్నారా అని అడుగుతావుటి? ఊరికి అడిగానండి. ఊరికి అడిగానండి. తప్ప. ఇంకా జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా బాగున్నారా అని అడుగు, చచ్చూరుకుంటావు. అమ్మో, మళ్ళీ మాట్లాడతావు ఇలా. బాబోయ్, జ్యోతిష్యం. అమ్మో, జోస్యం. అమ్మా తల్లే, ప్రియా పచ్చడేసి వేడి వేడి అన్నం పెట్టు తల్లే. ప్రియా పచ్చళ్ళ దొరకటం లేదు బాబు, వెళ్ళిరా. పోనీ ఇంత అన్నం పెట్టు తల్లే. బియ్యంలో అన్ని రాళ్లే, ఎలా పెట్టను? పోతంత కూరల్లా పెట్టమ్మా. పుచ్చంకాయలు కూర ఉందయ్యా, పెట్టి పాపం తెచ్చుకోమంటావా? వెళ్ళేళ్ళు. పుచ్చిపోయిన కూరలో రాళ్ళన్నం తప్ప మీ ఆయన ఇంకేం తినడా అమ్మా? ఆయనకు అయ్యే ఇష్టం. ఆడెవడో నాకన్నా పెద్ద దరిద్రుడై ఉంటాడులే. పొద్దున్నే దొరికింది. ఏంట్రా గొనుక్కుంటూ వస్తున్నావా? నువ్వే ఆర్చేవాడువా తీర్చేవాడువా? నువ్వు నాకు మళ్ళీ అడుకుండేవాడువేగా. చెప్పు తీసు కొడతా. నేను ఎవరనుకుంటున్నావురా? మర్యాదగా మాట్లాడు. ఆ ఇంటికి నీ ఓనర్రా, కాకపోతే మట్టిలో ఉన్నాను అంతే. ఏంటి విషయం? ఇష్టమేం లేదండి, ఆకలేస్తుంది, కోతంత అన్నం పెట్టమ్మన్నానండి. చిచ్చి బాగుందండి. అట్టా అందా? అదేవత్రా అంత మాట అనడానికి? మరి మీ చోటారు మాకు ఏడు తెలుస్తుందండి. అదే చెప్తాను, రండి. పదా రండి. నువ్వు రారా రా. ఏమే ఏమే నిన్నే ఏమిటండి? ఏమన్నావే ఆడితే నువ్వు? ముష్టి లేదు పోరా అన్నాను. ముష్టి లేదు పోరా అన్నవా? ఆ మొక్క చెప్పడానికి నువ్వెవత్తవే? ఇంట్లో సంపాదిస్తుంది నేను, మిమ్మల్ని అందరినీ పోషిస్తుంది నేను. ఏం చెప్పినా నేను చెప్పాలి. రే, నేను చెప్తున్నాను, ముష్టి లేదు పోరా. తవరు ఇంటి వాళ్ళరే కదండి. తుప్పర్లు పిల్లలతో మొహం కడుకోలేమో. ఏమండి, పొద్దున్నేసుకెళ్ళినా జుబ్బా పంచేమేనండి? ఈ ఫ్యామిలీ లేడీస్ తో ఇదే గొడవండి. గుమ్మల్లో అడుగు పెట్టేమో లేదు ఎంక్వైరీస్ మొదలెడతారు. నేనేమన్నా చెరువు గట్టు మీద చింపి పారేసి వచ్చాను అనుకున్నావా? నడి రోడ్డు మీద వస్తున్నా, ఒక ముసలోడు మూల కూర్చుని చలికి గడ్డ 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 వణికిపోతాడు. డిసెంబర్ నెల కదా, ఉంటే తరుక్కుపోయింది, ఇప్పేశా ఇచ్చేశా. అసలు మా వంశం గురించి ఏమనుకుంటున్నావే? ఎంతసేపు మేం తింటానికి ట్రై చేయం, ఎంతసేపు ఎదటోడికి పెడతానికి ట్రై చేస్తాం. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అందుకే ఇచ్చేసా. అక్క, చలికి గడగడ 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 ఉనికిపోతున్న ముసలోడికి ఇడిసిచ్చిన బట్టలు ముందు కొంపలు చెప్పులు అడుక్కున్నా. ఎలా పెద్ద మనుషుల తర్వాత 190 కొంపలకి వెళ్తాను రా. 190 వ్యవహారాలు ఉంటాయి. అసలు నువ్వు ఎందుకు వచ్చావరా? అక్కడ నీ సెటప్ వాతావరణం ఎలా ఉందో చూద్దామని. ఏమండి, ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఎవరు? యుగ యుగాలుగా జరుగుతుంది. అసలు ఈ ఊరంతటికి పెద్ద మనిషిని, పైగా దత్తుండి. నాకు రెండో సెటప్ లేకపోతే లోకల్ గా నా పవర్ ఏంటి అని వారని అంత టీవీ సీరియల్ చూసినట్టు చూస్తావేట్రా? చెప్పు, నీ అక్కడికి చెప్పా. అలా చేయటం తప్పు కదండి. తప్పని నువ్వు నాకు చెబుతున్నావా? అసలు నువ్వు నాకు మొగుడివా, నేను నీకు మొగుడే? ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. వదేసి కొట్టారంటే కోసాలు ఎగిరిపోతాయి. అసలైన ఏంటి నువ్వు? ఊరుకుంటున్నా నోటి వచ్చి మాట్లాడతావా? అదొక అమ్మా, అయ్యా రక్షించండి, లోపల ఘోరం జరిగిపోతుంది. అట్ట కుక్కిని పేర్లో పడి ఉండు, లేకపోతే తాటి మట్ట తెలిసినట్టు తెలుస్తా. మీరంతా ఏంట్రా? సంసారం అన్న తర్వాత అనేక విషయాలుంటాయి. అట్ట ఎర్రగబడి చూడాలా? ఎన్నరగా ఎర్రగబడి లోపల
పెళ్ళానికి భయపడే వల్లారా అంటే ఏ బామ్మర్ది, ఆగు. ఆగక్కడ. ఏం చేస్తావు? ఆగక్కడ. ఆగు. నేను ఆగను. ఆగను. ఆగను.